అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ జనసేన లిస్ట్ అయితే బయటకు వచ్చింది. 118 అభ్యర్థుల్ని ఉమ్మడిగా ప్రకటించిన పరిస్థితి. మనతో పాటు నందిగామ అభ్యర్థిగా ప్రకటించిన సౌమ్య ఉన్నారు. ఆడుతున్నారు మేడం, ఎలా చూస్తారంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించి 94 మంది అభ్యర్థులు మీ పేరు నందిగామకి సంబంధించి వచ్చింది, ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉందండి. మరి టీడీపీ నందిగామ అభ్యర్థిగా ప్రకటించినందుకు మనస్ఫూర్తిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే మరి రాష్ట్ర సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం జనసేన టీడీపీ ఉమ్మడి కలయిక ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు, మా అందరి లక్ష్యం ఒకటే అండి. భవిష్యత్తులో వైసీపీ పార్టీ అనేది లేకుండా కూకటివేళ్లతో సహా తీసేయాలి ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఏ విధంగా ఒక సైకో పరిపాలన చూసామో అనేక విధాలుగా, ముఖ్యంగా అన్ని వ్యవస్థలు నాశనం చేసేసాడు, అన్ని వర్గాల్ని మరి ఇబ్బంది పెట్టాడు. ఎప్పుడు చూడని రాజకీయాలు ఈ రాష్ట్రంలో చూపించాడు. ఆంధ్రప్రదేశ్ అనే బ్రాండ్ని నాశనం చేసేసాడు. మరి మా లక్ష్యం ఒకటి, ఇంకా 2 నెలలే కీలక సమయం ఉంది. తప్పకుండా మేమందరం కూడా సైనికుల్లా పోరాడతాం. ఏదైతే మా లక్ష్యం ఉందో దానికోసం మేమందరం కూడా పోరాడి మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రభుత్వం తీసుకురావటమే లక్ష్యంగా పోరాడతామని తెలియజేస్తుంది. కేసీఆర్ నాని, టీడీపీ నుంచి వెళ్ళిన కేసీఆర్ నాని నందిగామలో మళ్ళీ వైసీపీ నెగ్గుతుందని కూడా ఆయన మాట్లాడుతున్నారు. జనసేన టీడీపీ కూడా రోడ్డు మీద బయటపడతాయి ఎన్నికల పొత్తు తర్వాత, సీట్ల ప్రకటన తర్వాత అంటూ కూడా కేసీఆర్ నాని హాట్ కామెంట్ చేస్తారు. 60% ఖాళీ అవుతుంది అన్నారు. 6 కూడా వెళ్ళలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ మాటల యొక్క అర్థం ఏంటో. అవి ఇంకా ముంచి ఎక్కువ కామెంట్స్. అంటే ఎటువంటి వ్యూహాలతో నందిగామలో ముందుకు వెళ్ళబోతున్నారు మీరు? రాష్ట్రం అంతా ఏ విధంగా యాంటీ గవర్నమెంట్ ఉందో నందిగామలో కూడా ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే కానీ అతని సోదరి మీద కానీ విపరీతమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో. గతంలో చూడని రాజకీయాలు నందిగామలో చూస్తున్నామని, ముఖ్యంగా వసూల్ బ్రదర్స్ అనే ఒక బ్రాండ్ తీసుకొచ్చారు. ఇప్పటికే చాలా వరకు కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. తప్పకుండా నందిగామ ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి కంచుకోట. మొన్న ఏదైతే ఒక్క ఛాన్స్ మాయలో రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా కోల్పోయామో అక్కడ కూడా పసుపు జెండాను కోల్పోయాం. మా లక్ష్యం ఒకటే, తప్పకుండా రేపు ఎలక్షన్స్లో నందిగామలో పసుపు జెండా ఎగరేస్తామని మేము తెలియజేస్తాం. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సభ్యురాలుగా కూడా మీరు ఉన్నారు. ఎటువంటి మేనిఫెస్టోలతో ముందుకెళ్ళబోయి? ఇప్పటికే ఒక మేనిఫెస్టో దాదాపు 6 అంశాలతో మేనిఫెస్టో ముందుకు వచ్చింది. మరిన్ని అంశాలు, ఎటువంటి అంశాలు ముందు ఉండబోతున్నాయి? అందరికీ తెలిసిందండి, సూపర్ 6 మినీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. ఇది ఇప్పటికే మేము ప్రతి డోర్ టు డోర్ కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల కాబోతుంది. జనసేన వారి మేనిఫెస్టో కూడా తప్పకుండా అది కొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది. అది కూడా ప్రతి డోర్ టు డోర్ తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరికీ. ఎంత మెజారిటీ రావచ్చు మీకు? మీ నియోజకవర్గంలో ఎంత వస్తుందని మీరు ఆశిస్తున్నారు? ఫిగర్ అయితే చెప్పండి, భారీ మెజారిటీతో వస్తుంది. ఇది చెప్తున్నారు, భారీ మెజారిటీతో అయితే నందిగామలో టీడీపీ అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు. జనసేనకు టీడీపీకి వైసీపీకి సంబంధించి ఎన్ని చెప్పినా కానీ ఖచ్చితంగా అక్కడ టీడీపీ విజయడంకా మోగిస్తుందంటూ చెప్తున్నారు. జనసేన కూడా ఇప్పుడు కలిసి వచ్చే అంశంగా ఉంది. మొదటి లిస్టులో నందిగామ సౌమ్యకు సంబంధించి పేరు రావడంతో అక్కడ టీడీపీ శ్రేణులు కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి సురేంద్ర, ఆర్టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.